సీఎం జగన్ కి వస్తోన్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్ పై జరిగిన దాడిని భద్రతా వైఫల్యం అంటున్న టీడీపీ నేతలు ఏం వైఫల్యం చెప్పడం లేదని మండిపడ్డారు. ఎక్కడ నింద తమపైకి వస్తుందోనని టీడీపీ భయపడుతోందన్నారు. ఎవరినైనా వారిపై వారే దాడి చేయించుకుంటారా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో అడ్రస్ గల్లంతవుతుందని భయపడుతున్నారన్నారు. ఎవడన్నా మెంటల్ కేసు ఉంటే రాయి తీసుకుని కొట్టుకున్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ మాట్లాడుతున్న నాయకులకు చెప్తాం, ఎదురుగా నిలబెట్టి దూరం నుంచి రాయి వేసుకుని డ్రామా ఆడమని. ఎవరన్నా దూరం నుంచి రాయి వేసేవాడితో కరెక్ట్ ఇక్కడే తగిలించరా, కంటికి తగలకుండా చూడు, తలకు తగలకుండా చూడ చేయించుకుంటారా? చేయించుకోగలరా? ప్రజలు మాత్రం ఆలోచించరా? వీళ్ళకి అవన్నీ అనవసరం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున ఇట్లా చేశారా? మీరు గమనిస్తే నిన్న 8 గంటలకో 8 గంటల 10 నిమిషాలకో ఆ గాయము దాని గురించి కానీ తనను ఇచ్చేశారనే ఇన్సిడెంట్ బయట చెప్పుకోలేదు. ఎవడన్నా డ్రామాలు అయితే అట్లా చేస్తారా? ఈరోజు మార్నింగ్ కూడా చాలా క్యాజువల్గా బయటకు వచ్చి పోతున్నారు తప్ప చూడండి నా గాయం అని ఒకటి చూపుకోవట్లేదు. మరి ఏ ఆధారంతో వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు? ఆధారం కాదు, ప్రాతిపదిక లేదు, ఏం లేదు. వీళ్ళు డ్రామాలు ఆడే అలవాటు వీళ్ళకు ఉంది. వీళ్ళకు జనంలో ఆదరణ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా వస్తుంది. సో దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆయనకు అవసరం లేదు ఏది డ్రామా ఆడాల్సిన అవసరం. ఎందుకంటే ఇంకా మించి అభిమానం అనేది గతంలో కంటే ఇంకా ఎక్కువ మించి కనపడుతుంది. ఏ రకంగా ఇవి డ్రామాలని అంటారు.